दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। वरंगल के पोचम्मा मैदान चौराहे पर सोनिया गांधी का यौम पैदाइश जिला कांग्रेस कमेटी की जेर निगरानी निहायत अकीदत व एहतराम के साथ मनाया गया। जिला कांग्रेस सदर मोहम्मद अयूब की क़यादत में मुनक़िद इस प्रोग्राम में MLC बसुराजू सारिया, साबिक़ जिला कांग्रेस सदर इर्रा बेल्ली सोरेना, कांग्रेस कॉर्पोरेटर्स, कायदीन और कारकुनों समेत अवाम की बड़ी तादाद ने शिरकत की। इस मौके पर MLC बसुराजू सारिया ने अपने खिताब में तेलंगाना रियासत के क़याम का सहरा सोनिया गांधी के सर बांधते हुए उन्हें दिल की गहराइयों से यौम पैदाइश की मुबारकबाद पेश की। उन्होंने दुआ की कि सोनिया गांधी तवील उम्र पाएं और हमेशा सेहत और खैरियत के साथ रहें। साबिक़ ज़िला सदर इर्रा बेल्ली सोरना ने अपने खिताब में कहा कि सोनिया गांधी को बखूबी इल्म था कि 2 रियासतों की तकसीम से पार्टी को सियासी नुकसान होगा। इसके बावजूद उन्होंने तेलंगाना के अवाम की ख्वाहिशात की तकमील के लिए रियासत की मंजूरी दी। उन्होंने सोनिया गांधी को तेलंगाना की मां करार देते हुए यौम पैदाइश की मुबारकबाद दी। जिला सदर मोहम्मद अयूब ने अपने खिताब में कहा कि राजीव गांधी ने मुल्क को टेक्नोलॉजी इनकलाब से रोशनास करवाया और सोनिया गांधी ने तेलंगाना में किसी माँ की आंख में आंसू न आए, इसी मकसद के साथ रियासत तश्कील दी। उन्होंने कहा कि पार्टी क़यादत की खिदमात नाकाबिल फरामोश हैं और अल्लाह से दुआ की कि सोनिया गांधी को तवील उम्र अता फरमाए। प्रोग्राम के अख्तिताम पर केक काटा गया, पटाखे छोड़े गए और यौम पैदाइश की तकारीब जोश व खरोश के साथ मनाई गईं। इस मौके पर कांग्रेस के रहनुमा, कारकुन और आम शहरी बड़ी तादाद में शरीक रहे। मजीद खबरों के लिए देखते रहिए दस्तूरन्यूज़.com। ఈ 3 రకాల ఉద్యమ ఫలితాన్ని ప్రజల మానవభావాన్ని తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించిన తల్లి అమ్మ సోనియా గాంధీ. ఆనాడు కూడా సోనియా గాంధీ అంటూ లేకపోతే 3.5 కోట్ల ప్రజల మనోభావాన్ని అలంకరించేవారు. కానీ దేశ ప్రజలే ముఖ్యమని, వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత తనపైన ఉందని ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీ మొదలుకొని ఒక నిర్ణయంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పటి వరకు పార్టీని నడిపిస్తున్న ఆ మహానుభావురానికి దేశ ప్రజలంతా కూడా కృతజ్ఞతలు తెలిపాలి. అలాగే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కరీంనగర్లో మీటింగ్ జరుగుతుంది. ప్రజలంతా కూడా వాళ్ళ ఆవేదన అది చూసిన తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన మీ అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ తీసుకొచ్చి నూతన శకానికి నాంది పలికిండు. అది భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలంగాణలో ఇక చావులు జరగవద్దు, ఏ తల్లికి కడుపు కోస జరగవద్దు అని చెప్పి ఒక రాష్ట్రాన్ని కోల్పోతా ఉన్నా కూడా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ఇచ్చిన మహానాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం నిజంగా కూడా మంచి పరిణామం, శుభ పరిణామం. ఆ తల్లిగారు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కలకాలం నిండు నూరేళ్లు బతికి ఇంకా మంచి మంచి నిర్ణయాలతో భారతదేశ అభివృద్ధికై ఆకాంక్షలకై ఆమె ఇంకా అడుగులు వేస్తూ మా అందరికీ ధైర్యంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి తల్లి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన తెలుపుకోవడం జరుగుతూ ఉంది.